నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ముమ్మిడివరం శ్రీ ఉమా సురేశ్వర స్వామివారి దేవాలయంలో త్రిశూలం ప్రతిష్ఠ కార్యక్రమం తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో కనకాలపేట శ్రీ లక్ష్మీ గణపతి అయ్యప్ప స్వామివారి ఏర్పాటు తాళరేవు మండలం పటవల గ్రామంలోని పైడా గ్రూప్ విద్యాసంస్థల ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో అంకుర సంస్థల ప్రారంభం ఆవశ్యకత అనే అంశంపై అవగాహన సదస్సు ముమ్మిడివరం శ్రీ ఉమా సురేశ్వర స్వామివారి దేవాలయంలో త్రిశూలం ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. కార్తీక మాసం ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా స్వామివారికి భక్తులు త్రిశూలం బహుకరించారు. ఆలయ అర్చకులు కొత్తలంగ సూరిబాబు, చింతా రాము శర్మ మరియు పలువురు వేద పండితులు త్రిశూలానికి సంప్రోక్షణ కార్యక్రమం చేశారు. ఆలయంలో గల శ్రీ వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఎదుట త్రిశూలం ప్రతిష్ఠించారు. विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिब्रह्मकाय त्रिकाग्निकालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमः पार्वतीवत యానం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఈ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కోడంభట్ల శ్రీరామచంద్రమూర్తి, సతీష్ శర్మ బ్రహ్మత్వంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రతాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ పూజలో సుమారు 15 మంది దంపతులు పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. अर्धगायं महावीरं चन्द्रादित्यभिवर्धनं सिंहिकागर्भसम्भूतं तं राहुं प्रणमाम्याहं మళ్ళీ తాముపాకు తీసుకోండమ్మా. ఆగోయండి ఇటువైపు తూర్పుగా కూర్చున్నటువంటి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో సవాహనం ససిద్ధ పరివార సమేత విష్ణుమావాహ మళ్ళీ ఇంకొక తీసుకోండి. ఓం శ్రీ మహాదేవ్యే విద్మహే బ్రహ్మపత్ని ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. పంచసంఖ్యోపచారాలతో పూజ చేయాలి. లం మృదువే తత్వాత్మనే గంధం చల్లండి వాటికి. లం మృదువే తత్వాత్మనే పూలు ఉంటే పూలతో పూజ చేయండి, పూలు అయిపోతే అక్షంతతో పూజ చేయండి. ఓం గణపతి సర్వదేవానాం ధూపోయం ప్రజలు సమర్పయామి. ఓం శ్రీం సూర్యగ్రహస్య వాహనే వినియోగాః జపాకుసుమ సంగాస్య భేయం మహాద్యుతే తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం సప్తాస్వరదమారూఢం ప్రచండంగస్య వాత్మజం శ్వేతపద్మధరం దేవం సం సూర్యం ప్రణమామ్యాహం. ఓం శ్రీం పెట్టుకోండి వాటిపై నీళ్ళు పరివార సమేత సూర్యగ్రహమావాహయామి. సూర్యగ్రహస్య దేవతాయాం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్. అగ్నిదేవతాం ప్రత్యధిదేవతాయాం రుద్రం సాంగం సాగిదం సమాహనం సుశక్తి పరివార సమేతం అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత సూర్యగ్రహమావాహయామి స్థాపయామి. కలస పక్కన తామలపాకు వేసి అందులో పెట్టండి. అగ్ని పూజయామి. ఓం శ్రీం అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత సూర్యగ్రహం తామలపాకు అవతమయం. ఓం ఆప్యాయస్వ
ఆప్యాయస్వగోధమస్సోమో గాయత్రి ఈ పక్కకి వెయ్యాలి. ఆప్యాయస్వగోధమస్సోమో పైకి వెయ్యి. ఆప్యాయస్వగోధమస్సోమో గాయత్రి అమ్మ మీరు ఇక్కడ వెయ్యండి. దేవతా దేవతా సహిత అందబాబు శివ అక్కడ వెయ్యి. అధిదేవతా మృత్యుదేవతా సహిత చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మీరు ఇందాక ఆకు వేశారు కదమ్మా, దాని కింద ఇంకో తమలపాకు వేసుకోవాలి. దాని కింద ఒక తమలపాకు వేసుకోండి. నిహితమరతో అధిదేవతా మృత్యుదేవతా సహిత అంగారక గ్రహం సాంగం సాయుధం సవాహనం సశక్తి పరివార సమేతం అంగా ఓం ఇంకా పైకి వేయండి. మీరు కూడా పట్టుకోండి. దీపం దగ్గరికి పోయండి. ఓం బుధగ్రహస్యాధిదేవతాయాం ఇదం విష్ణుర్మేధాతిర్విష్ణుర్గాయత్రి ఇదం విష్ణుర్విచక్ర పూజాంచకారయత్ శని ధ్యానం ప్రవక్ష్యామి మృత్యు పీడోపశాంతయేత్ శనిశ్చరగ్రహస్తేజుహస్తన్నో అస్తు వయం స్యామపదయోరయేణాం శనిశ్చరగ్రహస్య ప్రత్యధిదేవతాయాం యమస్య ప్రసాద సిద్ధ్యతే. అది కూడా చూడండి, శనీశ్వరుడు గ్రహానికి ప్రత్యధి దేవత ఎవరయ్యా అంటే సాక్షాత్ చూస్తున్నారా వెంకటేశ్వర గారు తాము చూస్తున్నారమ్మా. ఓం గయానశ్చిత్రవామదేవో రాహుర్గాయత్రి అర్ధగాయం అంటే అర్ధగాయం మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహృగాగర్భ సంభూతం. తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో మంగళవారం కనకాలపేట శ్రీ లక్ష్మీ గణపతి అయ్యప్ప స్వామివారి పీఠం స్వాములు 32వ రోజు దీక్షను ఏర్పాటు చేశారు. సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 54 రోజుల దీక్ష కార్యక్రమంలో భాగంగా 32వ రోజు కనకాలపేట శ్రీ లక్ష్మీ గణపతి అయ్యప్ప స్వామివారి పీఠం స్వాములు దీక్షను అందించారు. ఈ సందర్భంగా ఆలయంలో ముందుగా పూజలు నిర్వహించి అనంతరం దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిసర ప్రాంతాల నుండి సుమారు 400 మంది స్వాములు దీక్షకు హాజరయ్యారు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి పీఠం గురుస్వాములను దీక్ష పెట్టిన దాతలు ఘనంగా సత్కరించి అభినందన తెలిపారు. అదేవిధంగా అక్కడ మహిళలకు జాకెట్లను పంపించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, కనకాలపేట శ్రీ లక్ష్మీ గణపతి అయ్యప్ప స్వామి వారి పీఠం స్వాములు, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. నందూరి
శేషావతారం స్వామి వారు 1046 రూపాయలు ఆ స్వామివారి మరి ప్రార్థిస్తున్నాం. స్వామి చరణం స్వామి చరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం కాపులపాలెం నందు 54 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ కార్యక్రమంలో భాగంగా బాబు ఎంగల్ గారు అందరం బాబు చెప్పండి సోమకి ఓం శ్రీ స్వామి రెండవ రోజు భక్త పఠించేది శ్రీ లక్ష్మీ గణపతి అయ్యప్ప స్వామి. శ్రీ యనమదల వెంకట నరసింహమూర్తి గారి కాలరావు వాస్తవ్యంలో ఈ అయ్యప్ప స్వామి దసరా కార్యక్రమం తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని సంత మార్కెట్లో గల శ్రీ కనకదుర్గాదేవి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మ ఆశీస్సులు పొందారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. అనగా నందిదేవుడు వేయించేసినటువంటి అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి పురస్కరించుకుని కార్తీక మాసంలో అందున కార్తీక ఏకాదశి రోజు నాడు అన్నప్రసాద వితరణ మహోత్సవం జరుగుతుంది. అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నటువంటి అన్నప్రసాద మహోత్సవ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు ఉన్నటువంటి జగన్మాత శ్రీ 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 కనకదుర్గాదేవి ఆలయ సన్నిధిలో అమ్మవారి యొక్క ప్రసాద వితరణ మహోత్సవం జరుగుతుంది కనుక యావన్మంది భక్తులు కూడా ప్రసాదాన్ని స్వీకరించి ధరిస్తారని మరి కోరుతున్నాం. అన్నం 100 రూపాయలు డి శ్రీని గారు 100 రూపాయలు పంపించున్నారు. వారి వారి కుటుంబాన్ని కూడా జగన్మాత ఎల్లవేళ కాపాడు రక్షించుగా వేడుకొచ్చున్నాం. కొద్దిగా గోంగూర గారు 700 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని కూడా జగన్మాత ఎల్లవేళ కాపాడు రక్షించుగా వేడుకొచ్చున్నాం.
ఐపోలవరం మండలం ఎదులంక గ్రామంలో గౌతమి గోదావరి చెంతన కొలువై ఉన్న శ్రీ కామాక్షి చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస దశమి ప్రయుక్త ఏకాదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కాళ్ళకూరి సుబ్రహ్మణ్య కామేశ్వర శర్మ బ్రహ్మత్వంలో 11 మంది ఋత్వికులతో ఈ ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏకాదశి రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, సామూహిక సహస్ర కుంకుమార్చన, సూర్య నమస్కారాలు, రుద్రహోమం, జ్యోతిర్లింగార్చన, నీరాజన మంత్ర పుష్పాలు తదితర పూజా కార్యక్రమాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఈ పూజలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ओम नमस्ते गणपतये तमेव सर्वं सर्वदं ब्रह्मासि संसाक्षात्का नृत्यं स्वाहा वत्वे सत्यं वत्वे स्वाहा अवत्वं मे अवहत्यारो अवस्रोतारो अवधाकारो अवधाकारो अवनोदो नमोऽस्य अवस्तात् अवभस्तात् अवतरात् अवदक्ष सर्वदेवा पाहि पाहि मुक्तात् स्वाहा श्री कामाक्षी समेत चंद्रभूषण ओम अग्नेन समुधाराय शुक्राय भानवे भरद्धगुं हव्यं दक्षिणावाग्वाजिने प्राच्ये फलं चक्रिये घृतानि तस्मै देवाय ब्रह्मणस्पति సహాయ సహకారాలు చేసుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆలోచనపూర్వక శ్రీనారాయణ స్వామి ఆయన ప్రీతికరంగా సూర్య నమస్కారం చేశాం. స్వామి ఎలాగా 7 నాలుగుతో ఉంటాయి. స్వాహాన్ని తీసుకెళ్ళి స్వస్తి శ్రద్ధ స్వస్తి ఆరోగ్యం ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు కదా. ఆయన దగ్గర జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని 50 మంది భక్తులు కూడా కలుస్తారని చెప్పి సోమవారం
लिंगाय नमः भवाय नमः भवलिंगाय नमः सर्वाय नमः కాలు కడిగారు పోస్తున్నారు. ఇప్పుడు ఏదో వచ్చాడని చేయించాడు నాకు వచ్చేసేది అది తృప్తిగా ఏ పని ఏదో తృప్తిగా చేయాలి ఆనందంగా చేయాలి. యానం అంబేద్కర్ నగర్ గ్రామస్తులకు ఎస్సీ సొసైటీ భూములకు సంబంధించి పట్టాలు ఇచ్చి 20 సంవత్సరాలైంది. అయితే సంబంధిత లబ్ధిదారులకు నేటికి భూములు చూపించలేదు. ఈ సందర్భంగా స్థానిక బుద్ధ పార్కులో సోమవారం లబ్ధిదారుల సమావేశం జరిగింది. ప్రభుత్వాలు మారుతున్న తమ సమస్యకు మోక్షం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సొసైటీకి సంబంధించిన నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా సీకిలే జయరాం, వైస్ ప్రెసిడెంట్గా యల్ల మీరయ్య, సెక్రటరీగా కొట్నాల రోహిత్, సభ్యులుగా ఎలిపే కోటేశ్వరరావు, పెట్ట హరిబాబు, సబ్బతి కృష్ణ, ఎలిపే రాజేష్ ఎంపికయ్యారు. కొంతమంది తర్వాత మేము కూడా తర్వాత జాయిన్ అయినవాళ్ళు, దాని తర్వాత కృపాగారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మందిని సభ్యత్వంగా జాయిన్ చేశారు. అది ఆయన ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత ఇది యాక్చువల్గా పట్టాలు కొంతమందికి ఇచ్చారు, సగం మంది కొంతమందికి ఇచ్చారు, 100 మంది జాయిన్ అవుతారు. కాదా పూర్వటి ఆదరణ అన్నీ అడుగుతున్నాం కదా మనం, వేరే దాంట్లో వెళ్ళట్లే. అది చేస్తే నా నిర్ణయం అలాగే మీరు కూడా పెద్ద ఉంటారు. అదే మీరు చెప్పిందే కరెక్ట్ అండి. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మీటింగ్ సారాంశం కార్యవర్గం అంతా రెడీగానే ఉన్నది, రెడీగా ఉంది, కానీ దాన్ని రివ్యూ చేసేవనుకోండి పని. ఇప్పుడు మనం దెబ్బలాడ అన్నాక లేదు, మనం మధ్యలో ఆగింది అది ఇప్పుడు మధ్యలో ఆగింది కాబట్టి మళ్ళీ దాన్ని ఎదరకు తీసుకెళ్తాం. తాళరేవు మండలం పటవల గ్రామంలోని పైడ గ్రూప్ విద్యాసంస్థల ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో అంకుర సంస్థల ప్రారంభం ఆవశ్యకత అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీస్ ఎక్స్-సిఇఓ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ అసోసియేట్ ఛాన్సలర్ డాక్టర్ హఫీజ్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పటవల పైడ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఇంజనీరింగ్ తృతీయ 4వ సంవత్సర విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన మనసులోని భావాలు కార్యరూపం దాల్చడానికి అనుగుణంగా చేసే ప్రయోగాలు సమాజానికి ఉపయోగపడే విధంగా మలుచుకొని అనేక మందిని ఆ దిశగా ప్రోత్సహించడమే దీని లక్ష్యమని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచన అభిప్రాయాలు పంచుకొని విద్యార్థులతో మమేకమై అనేక అనుభవాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అవకాశాల గురించి వివరించారు. భారతీయ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యం దేశానికి ఉపయోగపడే రీతిలో కేంద్ర రాష్ట్ర
రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ఆర్థికంగా తగినంత ప్రోత్సాహం అందిస్తున్న వాటిని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. విద్యార్థులు చైతన్యవంతులై రాబోయే రోజుల్లో సొంతంగా అంకుర సంస్థల నిర్మాణం దిశగా అడుగులు వేస్తే దానికి సహకారం అందించడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ముందుకు వెళ్లడానికి మార్గనిర్దేశం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సెక్రటరీ సత్యశ్రీరామ్ మాట్లాడుతూ తమ విద్యార్థులు నూతన ఆవిష్కరణతో ముందుకు వస్తే కావాల్సిన సహకారం అందించడానికి పైహబ్ పేరుతో ఇంక్యుబేషన్ మరియు రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అతిథుల్ని దుశాలువ మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సూర్యప్రకాష్, వైస్ ప్రిన్సిపల్ రవికుమార్, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ వంశీ, డిడి రవీంద్రారెడ్డి, డీన్ డాక్టర్ వీరభద్రారావు, టీపీఓ డాక్టర్ సుమా, అధ్యాపకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం శ్రీ ఉమా సురేశ్వర స్వామివారి దేవాలయంలో త్రిశూలం ప్రతిష్ఠ కార్యక్రమం. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో కనకాలపేట శ్రీ లక్ష్మీ గణపతి అయ్యప్ప స్వామివారి ఏర్పాటు. తాళరేవు మండలం పటవల గ్రామంలోని పైడా గ్రూప్ విద్యాసంస్థల ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో అంకుర సంస్థల ప్రారంభం, ఆవశ్యకత అనే అంశంపై అవగాహన సదస్సు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.